పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తన అభిమానులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మెకా శేషుబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పార్టీకి మొదట విజయం అందించిన తనకు సమాచారం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. పార్టీ ఎజెండా తెలియని సమయంలో ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రంలోనే వైసీపీకి మొదటి విజయాన్ని అందించానని, వైఎస్ఆర్ జయంతికి వర్ధంతులకు విగ్రహానికి పూలమాలలు వేయటం నేను చేసిన తప్ప అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి బీసీలు అంటే చిన్న చూపా అని ప్రశ్నించారు. మొట్టమొదటి నుంచి వచ్చిన వాళ్ళకి పక్కన పెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిన వాళ్ళకి, పార్టీ మారిన వాళ్ళకి, లేకపోతే ప్రెస్ లో అధికారంలో ఉన్నప్పుడు అవతల 4 తిట్లు తిడితేనో పదవులు అటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితులు. ఎందుకంటే నా యొక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిని నేను పార్టీ కోసం ఎన్నో విజయాలు అందించాను, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాను, పార్టీ కోసం ఎంతో డబ్బు పోగొట్టుకున్నాను, పార్టీ కోసం ఈ యొక్క 13 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా అవమానాలు పడ్డాను. ఎంతో మంది అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక నవ్వుతూ పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి. మరి మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సస్పెండ్ చేయాలంటే దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు? మీరు లేకపోతే మిమ్మల్ని అమనాభూతులు తిట్టిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు? మిమ్మల్ని దుర్భాషలాడి అనేక రకాలుగా మోసం చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు? అంటే మీకు అంకిత భావంతో అనుకోగా మీకు వీర విధులుగా ఉన్నటువంటి వారి మీద మీ యొక్క బీసీలు అంటే చిన్నసూప, బలహీన వర్గాలంటే చిన్నసూప, పెద్ద పెద్ద మహారాజులు ఎన్ని బూతులు తిట్టారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎన్ని బూతులు తిట్టారు, ఎన్ని విధాలుగా మాట్లాడారు, ఎన్ని విధాలుగా వంచారు. వాళ్ళు ఏమైనా చేయగలిగారా? మీరు వాళ్ళ గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అంటే మీకు పార్టీ పెట్టక ముందు విజయాన్ని అందించి పార్టీ కోసం వీర విధి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీర విధిలుగా ఉండి మీ మాట విని చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి మాకు ఈ యొక్క పార్టీకి నా విజయంతో పార్టీ పెట్టడానికి నాంది పలికాం. సీట్ ఇచ్చి పార్టీకి నేను అన్ని కోట్లు పెడతాను, ఇన్ని కోట్లు పెడతాను, నా వెనకాల కులమంతా ఉంది అని నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తెచ్చుకుని పార్టీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.